రాజకీయ ప్రయోజనం పొందాలి అనేటువంటి లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందా? భక్తుడి యొక్క మానసిక వేదనకి నిత్యము ఏదో ఒక అసత్యాన్ని ప్రచారం చేయటం ద్వారా హైందవ భక్తుల యొక్క మనోభావాలని గాయపరచటమే లక్ష్యంగా, తద్వారా రాజకీయ ప్రయోజనం పొందొచ్చు అనేటువంటి తీవ్రమైన కోరిక, వాస్తవాలు కానీ పలు అంశాలని ప్రచారాలు చేయటం ద్వారా ప్రజల్ని తప్పుదోవ పట్టించాలి, లేతే ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేయాలి. చంద్రబాబు నాయుడు గారి రాజకీయాల్లో ఆయన రాజకీయ ప్రస్థానం అంతా కూడా ఒక్కొక్క ఎన్నికలకి ఒక్కొక్క విధానాన్ని ఆయన పాటిస్తారు. కొన్ని సందర్భాల్లో కులాలను తీసుకొచ్చారు, కొన్ని సందర్భాల్లో ప్రాంతాలను తీసుకొచ్చారు. ఇవాళ మతపరమైన అంశాలుగా చిత్రీకరించడం ద్వారా తాను ప్రయోజనం పొందాలని ఒక ఆశ. ఆయనకు తోడు పవన్ కళ్యాణ్ గారు, వారి కుమారుడు లోకేష్ గారు. స్పష్టంగా నిన్న పిఠాపురంలో శివరాత్రి సందర్భంగా, మహాశివరాత్రి సందర్భంగా ఏదైతే తిరుపతి లడ్డు కల్తీపై కూటమి పార్టీ చేసినటువంటి ప్రచారం, ఇది ఒకసారి గమనించినట్లయితే భక్తుల విశ్వాసాల మీద కూటమి ఏ విధమైన భావనతో ఉంది, భక్తుల విశ్వాసాలని ఏ విధంగా కలచివేయాలి, భక్తుల విశ్వాసాలని ఏ విధంగా దెబ్బతీయాలి అనేటువంటి భావనతో ఉందనేటువంటిది ఈ పోస్టర్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని, ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని, ప్రత్యేకించి రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రేమికుల్ని అడుగుతున్నాను. అంటే ప్రజాస్వామ్య ప్రేమికులను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారి తీరు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, ప్రభుత్వం కానీ, అంటే సాధారణంగా పాలకుడు ప్రజల యొక్క శాంతియుత జీవనానికి పలు చర్యలు తీసుకోవాలి. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే ప్రజల్లో అశాంతిని ప్రభుత్వం రేకెత్తిస్తుంది. ప్రజల్లో అశాంతిని సృష్టించడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రభుత్వం పనిచేస్తుందని ఒకసారి నిరూపితమైనా కూడా మరలా ఈ రకమైనటువంటి ఏదైతే నిన్న జరిగినటువంటి పోస్టర్ ప్రదర్శన ఉందో, గతంలో ఒకసారి గుంటూరులో ఒక పోస్టర్ వేశారు. దాని దగ్గరే అంబటి రాంబాబు గారు ప్రశ్నించినందుకు ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ వినని కనని రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా చట్టాలని అందరికీ సమపాళ్లలో అందిస్తానని, లేకపోతే చట్టాన్ని రక్షిస్తానని ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు రాంబాబు గారు ఇంటిపై దాడి చేసి ఆయన తిట్టాడు కనుక సెంట్రల్ జైలుకి పంపుతానని, తిడితే జైలు, కొడితే బెయిలు. ఇది కొత్తది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త చట్టం తీసుకొచ్చారు. తిడితేనేమో సెంట్రల్ జైలుకి పంపుతారు, కొడితేనేమో కొట్టేసి వారు కొడితే బెయిల్ ఇస్తారు, వారు కొడితే. ఇది ప్రజాస్వామ్య ప్రేమికులందరూ కూడా ఒకసారి ఆలోచించమని. దీనికా మనకి స్వాతంత్రం వచ్చింది? ఇదా మన